ఎంఎస్ వర్డ్‌లో మనకి హైడ్ చేసుకోవడం ఎలాగా మ్యాటర్‌ని అనేది లాస్ట్ వీడియోలో మనం చూసాం. ఎవరైతే మ్యాటర్‌ని అన్‌హైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియో తప్పకుండా మీరు చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను హైడ్ అనేది చేశాను మ్యాటర్. సో, మళ్ళా మనం షో చేసుకోవాలి. సో, షో చేసుకోవాలి అంటే మళ్ళా మనం ఎక్కడికెళ్తాం? ఫాంట్ ట్యాబ్‌లోకెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హిడెన్ అనేది ఆల్రెడీ టిక్ మార్క్ అనేది చేసి ఓకే క్లిక్ చేసాం. బట్ ఇక్కడ టిక్ మార్క్ తీసేసి మళ్ళా డిజేబుల్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకొస్తుందనుకుంటాం. బట్ కాకపోతే ఇక్కడ టిక్ మార్కే కనబడట్లేదు మనకి. మరప్పుడు ఎట్లాగా అంటే మనం ఏం చేయాలి అంటే పారాగ్రాఫ్ ట్యాబ్‌లోకెళ్ళి ఇక్కడ షో ఆర్ హైడ్ అనేది ఉంటుందన్నమాట ఆప్షన్. ఈ షో ఆర్ హైడ్ దగ్గరికెళ్ళి క్లిక్ చేస్తే మనం హైడ్ చేసుకున్న మ్యాటర్ మొత్తం ఇక్కడ కనబడుతుందన్నమాట. సో, మళ్ళా హైడ్ చేసుకోవాలంటే ఈ పై సింబల్ దగ్గరికెళ్ళి షో ఆర్ హైడ్ అని చెప్పి మళ్ళా క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇలా మనం షో ఆర్ హైడ్‌ని చేసుకోవచ్చు. బట్ జస్ట్ షో మాత్రమే చేస్తుంది ఇక్కడ. పర్మనెంట్‌గా మనకి మళ్ళా హైడ్ నుంచి అన్‌హైడ్ అవ్వాలి అంటే గనక ఒక ట్రిక్ అనేది ఉంది. అదేంటి చూడండి. ఇక్కడ మనం ఏదైతే మ్యాటర్‌ని హైడ్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ట్యాబ్‌లోకెళ్ళి ఇప్పుడు మనకు కనబడుతుంది టిక్ మార్క్. ఇక్కడ టిక్ మార్క్ తీసేసి డిజేబుల్ చేసి ఓకే అని చెప్పి క్లిక్ చేశారు అంటే గనక ఇప్పుడు అండర్‌లైన్స్ అనేది పోయింది చూసారంటే గనక. మీరు జాగ్రత్తగా చూస్తే అండర్‌లైన్స్ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సింబల్స్ ఎందుకు సార్ కనబడకూడదు అనుకుంటే గనక మళ్ళా ఇక్కడ షో ఆర్ హైడ్ అనేది పారాగ్రాఫ్ ట్యాబ్‌లో కనబడుతుంది. అది క్లిక్ చేస్తే మనకి సింబల్స్ మొత్తం పోయి మ్యాటర్‌ని హైడ్ అనేది, అన్‌హైడ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఓంకార్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.